See, as we have been discussing this formula so many times in this chapter, the distance formula, root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఫార్ములాని మనము లెక్కలేనన్ని సార్లు వాడేసాం ఈ చాప్టర్లో. అయితే ఈ ఫార్ములా ఎలా వచ్చింది అది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వితౌట్ దట్ దెర్ విల్ బి నో మీనింగ్. ఎందుకంటే ఆన్సర్ వచ్చేస్తుంది, బట్ ఇది ఎక్కడ వాడతారు, ఎలా వచ్చింది బాబు ఈ ఫార్ములా అంటే చెప్పలేరనమాట. ఎలా చెప్తాను చూడండి. సి, ఎప్పుడు కూడా ఈ చాప్టర్ పేరు ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. అంటే మనము ఒక పాయింట్ని తీసుకుంటాం కదా, ఆ పాయింట్ అనేది దాని ఒక అడ్రస్, x1 y1 అంటున్నాం కదా, అది దాని ఒక అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హౌస్ ఎక్కడుంది అంటే గాంధీ రోడ్ నుంచి 6 హౌసెస్ లెఫ్ట్లో, ఈ డౌన్లో ఒక 3 హౌసెస్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకొని నేను నాకు అడ్రస్ చెప్తున్నా. అదే విధంగా మనకు ఒక రెఫరెన్స్ లైన్స్ ఉంటాయి. ఆ రెఫరెన్స్ లైన్స్ని మనము కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. కోఆర్డినేట్ యాక్సిస్ విచ్ ఆర్ నథింగ్ బట్ ఫేమస్లీ నోన్ యాజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ ఏ హారిజాంటల్ లైన్, వై యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ ఏ వర్టికల్ లైన్. ఇప్పుడు ర్యాండమ్గా నాకు ఒక స్పేస్ అని ఎందుకు అంటున్నా అంటే, మనం చాలా చోట్ల ఇమాజిన్ చేసుకొని చేయాలి మ్యాథ్స్ అనేది. అంటే ఒక 2 పాయింట్స్ మన డిస్టెన్స్ ఉందంటే ప్రతిసారి నాకు ఫిజికల్గా నాకు టేప్ ఇస్తేనే లేకపోతే ఇంకేదో డివైస్ ఇస్తేనే నేను కనుక్కోగలుగుతా అంటే అది ఇంపాసిబుల్. ర్యాండమ్గా 2 పాయింట్స్ ఇమాజిన్ చేసుకో, ఆ 2 పాయింట్స్ మన డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్ వాడుకోవాలి. అంటే ఫస్ట్ ఏ అనే పాయింట్ ఉంది కదా, దీనికి ఒక అడ్రస్ ఇస్తాం, x1 y1. బి అనే పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకుంటాం, దాని అడ్రస్ x2 y2. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే, ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి. బట్ చెప్తున్నాను చూడండి, ఈ x1 y1 అంటే మీనింగ్ ఏంటంటే, x1 అంటే x కోఆర్డినేట్ విచ్ ఈస్ నోన్ యాజ్ యాప్సిసా, y1 అంటే y కోఆర్డినేట్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఆర్డినేట్. ఓకే, x కోఆర్డినేట్ ఏమంటామంటే మనము యాప్సిసా అంటాం. డోంట్ మైండ్ ద స్పెల్లింగ్, నాకు స్పెల్లింగ్ యాప్సిసా అదే అనుకుంటా మోస్ట్లీ. అండ్ వై కోఆర్డినేట్ని మనం ఆర్డినేట్ అంటాం, వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటాం. ఇప్పుడు x1 y1 అంటే ఏంటనేది మీనింగు, ఈ పాయింట్ వై యాక్సిస్ నుంచి x1 దూరంలో ఉంది, x యాక్సిస్ నుంచి y1 దూరంలో ఉంది. అది దాని మీనింగ్. ఆ పాయింట్ x1 y1 అంటే ఏంటంటే మీనింగు, ఈ పాయింట్ వై యాక్సిస్ నుంచి హారిజాంటల్గా x1 దూరంలో ఉంది, వర్టికల్గా y1 దూరంలో ఉంది. అదేవిధంగా ఈ పాయింట్ హారిజాంటల్గా x2 దూరంలో ఉంది, వర్టికల్గా y2 దూరంలో ఉంది. ఇప్పుడు చూడండి, ఇది x1, నాకు చూడండి వేరే కలర్ వాడతాం కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. ఇది x1, ఇది x2, ఇది x1, ఈ మొత్తం x2. అయితే ఈ పార్ట్ ఏమవుద్ది, ఈ పాయింట్స్ ఓ అనుకుందాం. ఓకే, ఈ ఏవో ఏమవుద్ది నాకు x2 మైనస్ x1. ఎందుకు చూడండి, ఈ మొత్తం x2, ఇది మొత్తం x2, ఈ పార్ట్ నాకు x1. అప్పుడు ఇదేమవుద్ది నాకు x2 మైనస్ x1 కదా అవుతుంది, టోటల్ x1 పోతే ఇది ఎంత అవుతుంది నాకు x2 మైనస్ x1. ఇది ఎంత అవుతుంది నాకు x2 మైనస్ x1. అదేవిధంగా ఈ పార్ట్ y1, ఈ టోటల్ లెంత్ ఎంత మనకి y2. అప్పుడు ఈ పార్ట్ మాత్రం ఎంత అవుతుంది నాకు y2 మైనస్ y1. చూడండి, ఈ టోటల్ నాకు y2, ఈ డిస్టెన్స్ నాకు y1. బట్ ఐఎమ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ దిస్ డిస్టెన్స్, ఎంత ఇది నాకు y2 మైనస్ y1. సో ఇదేమో x2 మైనస్ x1, ఇదేమో y2 మైనస్ y1, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఏబి. బాగా అబ్జర్వ్ చేసా అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లైఫ్ లాంగ్ మనం గుర్తురావాల్సింది ఏంటి, పైథాగరస్ థీరం. అంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఆపోజిట్ అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ అంటే x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఇస్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ AB. ఇప్పుడు ఈ స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది నాకు రూట్. సో దేర్ ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్.
అండ్ దిస్ ఈస్ హౌ ద డిస్టెన్స్ ఫార్ములా కేమ్. చాలా ఇంపార్టెంట్, ఒకసారి చాలా రఫ్గా చెప్పేస్తాను చూడండి ఒక్కసారి. కొంచెం పెద్ద డయాగ్రామ్ తీసుకొని చాలా ఈజీగా ఇంకొకసారి చెప్పేస్తాను. జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది x1 y1 అంటే ఈ డిస్టెన్స్ వచ్చి మనకి x1, ఈ డిస్టెన్స్ వచ్చి మనకి y1. ఇక్కడెక్కడో ఇంకో పాయింట్ ఉంది x2 y2 అంటే ఈ డిస్టెన్స్ వచ్చి మనకి x2, ఈ డిస్టెన్స్ వచ్చి y2. నాకు కావాల్సింది ఈ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే నాకు ఈ డిస్టెన్స్ కావాలి. ఇది x1, ఈ మొత్తం x2. అప్పుడు ఈ పార్ట్ ఎంత అవుతుంది నాకు x2 మైనస్ x1. అదేవిధంగా ఈ మొత్తం y2, ఇది y1. అప్పుడు ఈ పార్ట్ మాత్రం ఏమవుతుంది నాకు y2 మైనస్ y1. సో ఇక్కడ చూసారంటే ఇదంతా గ్రాఫ్స్లో మనకు అన్ని రైట్ యాంగిల్సే కదా ఉంటాయి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. హైపోటెనస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంతే, దేర్ ఇన్స్ మ్యాటర్. అయిపోయింది, అంత ఈజీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్లోప్ ఎలా వస్తుంది చెప్పేదా? స్లోప్ అంటే ఏంటి మనకి ఇందాకే చెప్పా tan θ అనేసి. సో క్యాటోవా tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత మనకి y2 మైనస్ y1, అడ్జసెంట్ ఎంత మనకి x2 మైనస్ x1. ఆపోజిట్ ఏమో y2 మైనస్ y1, అడ్జసెంట్ ఏమో x2 మైనస్ x1. అట్లా వస్తుంది మనకి. అంతే అయితే. సో అదే కదా మనకు ఫార్ములా వచ్చింది y2 మైనస్ 1 బై x2 మైనస్ x1. ఎలా వస్తుంది మనకి tan θ అంటే ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ బై అడ్జసెంట్. అలా వచ్చింది ఈ ఫార్ములా. ఇప్పుడు అర్థమైన స్లోప్ ఫార్ములా ఎలా వచ్చిందో ఇది కాన్సెప్ట్. స్లోపు డిస్టెన్స్ ఫార్ములా ఎలా వచ్చినాయండి, ఇది కాన్సెప్ట్.